हमारा హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం। హైదరాబాద్ రవీంద్ర భారతిలో కాంగ్రెస్ దివంగత నేత ఈశ్వరీబాయి వర్ధంతి కార్యక్రమం జరిగింది। సీఎం రేవంత్, మంత్రులు, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి అటెండ్ అయి ఈశ్వరీబాయికి నివాళులర్పించారు। ప్రస్తుత రాజకీయాల్లో మహిళలు రాణించలేకపోతున్నారని చెప్పారు సీఎం రేవంత్। రాజకీయాల్లో ఈశ్వరీబాయి చెరగని ముద్ర వేశారని తెలిపారు। ఈశ్వరీబాయి కూతురిగా గీతారెడ్డి రాజకీయాల్లో సత్తా చాటారని చెప్పారు। పార్టీ ఏ బాధ్యత అప్పగించినా 100% నిర్వహిస్తారని ప్రశంసించారు రేవంత్। గీతారెడ్డి అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడిందని గుర్తు చేశారు। గీతారెడ్డి లాంటి లీడర్ కేబినెట్ లో లేకపోవడం లోటే అన్నారు సీఎం రేవంత్। చెప్పండి, ఏం చెప్పను, మీరు చెప్పండి। ఎవరు? रेवंत रेड्डी गारू। कम ऑन, एक अच्छा क्लैप मारो हमारे रेवंत रेड्डी के लिए। He has to know that there is lot of youth among the audience today, and he himself is a youth chief minister, the first Telangana chief minister from the Congress party. They asked me if I come a little late, all the public will be there. I said there will be more, sir, because you are the main attraction today. Anyway, మీరందరూ ఇంగ్లీష్ కి కూడా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్। మరి ఈరోజు ఈశ్వరీబాయి గారు దివంగత నేత, ఉక్కు మహిళ, ఒక అగ్నిశిఖ, మరి ఆవిడ 33వ వర్ధంతి జరుగుతుంది। ఆమె ఎంత అదృష్టరాలంటే ఉన్నప్పుడు ఆమెకు అదే గౌరవం ఉంది, లేనప్పుడు కూడా అదే గౌరవం ఉంది। ఇంత మంచి ఆడియన్స్ ఉండగా ఇంత గ్రేట్ లీడర్స్ మన మధ్యలో వచ్చి అమ్మ గురించి మాట్లాడుతున్నారు, ఆమె గురించి వచ్చారంటే నిజంగా ఒక బిడ్డగా నా జీవితమే తరించింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను। ఇక్కడ మన మధ్యలో ఉన్నది మన ముఖ్యమంత్రి వారు ఒక యూత్ఫుల్, యాక్టివ్, ప్రోయాక్టివ్ అండ్ వెరీ వెరీ డైనామిక్ చీఫ్ మినిస్టర్, అవునా కాదా? మీకు ఒక విషయం చెప్పాలి, అమ్మ మీద ఉన్న గౌరవం, అమ్మగారు శ్రీమతి ఈశ్వరీబాయి గారి మీద ఉన్న గౌరవానికి ఆయన తొందరలోనే మరి మన ఆర్గేజీని మా కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్షన్ కి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, దట్స్ ప్రోటోకాల్। కానీ మన కొరకు కొంత సమయం ఇస్తాము। అమ్మ గురించి చెప్పాలంటే నేను ఈ రోజు నుంచి రేపు కూడా నిలబడితే జరుగుతూనే ఉంటుంది నా భాష, కానీ మరి వారు మాట్లాడాలంటే నేను కొంచెం పార్టీని నడిపే విషయంలో కానీ, ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ, నేను పిసిసి అధ్యక్షుడిగా చిన్న వయసులో ఉన్న వారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అందరికంటే చాలా బెటర్ పర్ఫామ్ చేసి 100% మార్కులు తెచ్చుకున్నది గీతారెడ్డి గారు। సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు లేదా 10 ఉమ్మడి జిల్లాలకు కార్యనిర్వాహక అధ్యక్షులను బాధ్యతలుగా వేస్తే దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ ఎవరైనా చేపించిండ్రు అని అంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న గీతారెడ్డి గారు అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిండ్రు। వారందరి సహకారంతో, వారి కృషితోని దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డది। ఎవరు పొద్దున్నున్నోళ్ళు సాయంత్రం ఉంటారో, సాయంత్రం సభలో ఉన్నోళ్ళు తెల్లారేకల్లా ఎక్కడ తేలుతారో తెలియని పరిస్థితిలో గీతక్క కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పక్కన పెట్టి బై రోడ్డు నల్గొండ పోయి కార్యక్రమాలు చూసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్టీ ఆందోళన కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు కానీ, పర్యవేక్షణ కానీ వారు చాలా క్షుణ్ణంగా వారు పనిచేయడంతో
ఈరోజు నల్గొండ జిల్లాలో 12లో 11 శాసనసభ నియోజకవర్గాలు ఏ శాసనసభ కూడా 50,000కు తక్కువ మెజారిటీతో గెలవలేదు. ఇవాళ తెలంగాణలో అత్యధిక మెజారిటీతోని అత్యధిక సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా. కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గీతక్క జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. వారి యొక్క విధానాలు నిర్ణయాలు మాకు వారి సీనియారిటీ కూడా ఎంతో ఉపయోగపడ్డది. నిజంగా ఈరోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు. గీతక్క లాంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా ఆ మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది. వారు శాసనసభ్యురాలుగా, మంత్రిగా, కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, ఈశ్వరీబాయి కుమార్తెగా వారు జీవితంలో ఎక్కడా ఏ లోటు లేకుండా, ఏ గౌరవం తగ్గకుండా ఇక్కడి వరకు రాణించిండ్రు. వారు ఈరోజు రాజకీయాలలోకి వచ్చిండ్రు అంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఎన్ఆర్ఐస్ని రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తే రాజీవ్ గాంధీ గారి పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చి దాదాపుగా ఈ 40 సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు. వారు పిలిచినప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు వస్తున్నా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యి గీతక్కతో ఈ సంతోషమైన క్షణాలు పంచుకోవాలని ప్రత్యేకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పటికీ ఎప్పుడు గీతక్క మా అక్కనే, మా పెద్దక్క. మంచికి చెడ్డకు అన్నిటికీ ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా వారి సోదరుడుగా నేను అండగా నిలబడతాను. తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల దగ్గర ఉన్న డ్రైవర్స్ కి డ్రైవ్ టెస్టులతో పాటు ఫిట్నెస్ టెస్టులు ఏర్పాటు చేస్తామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 3-4 రోజుల్లో ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తామన్నారు. దీనిపై అందరికీ లేఖలు రాస్తున్నామన్నారు. ఈ అంశాన్ని రవాణా శాఖ సుమోటోగా తీసుకుందని చెప్పారు. ప్రముఖులు ఎవరిని పడితే వారిని డ్రైవర్లుగా పెట్టుకోవద్దన్నారు. అనుభవం ఉన్న వారిని మాత్రమే డ్రైవర్లుగా పెట్టుకోవాలని సూచించారు. డ్రైవింగ్ పై అనుభవం లేని వారిని పెట్టుకుని రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దన్నారు. చుట్టాల అబ్బాయి అని స్టీరింగ్ ఇస్తే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుందన్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ కండక్టర్లను అనవసరంగా టికెట్లు కొట్టొద్దని చెప్పారు మంత్రి పొన్నం. ఇలా టికెట్లు కొట్టి పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో రెగ్యులర్ గా 44 లక్షల ప్రయాణాలు ఉంటే ఇప్పుడు 55 లక్షలకు పైగా ఉన్నాయన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన 12,000 రూపాయల హామీని త్వరలోనే నెరవేరుస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు నష్టాలొస్తే ఎందుకు కొత్తవి కొంటారని ప్రశ్నించారు మంత్రి. రాష్ట్రంలో చేపట్టే కుల గణనపై అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీహార్లో 2,05,000 మంది అధికారుల్ని కేటాయించి ఒక్కొక్కరికి 150 ఇండ్లు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో కూడా ఇళ్లను బట్టి అధికారుల్ని నియమిస్తామని స్పష్టం చేశారు. నోడల్ ఆఫీసర్గా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేశారు. సేవాలాల్ మహారాజ్ పేరిట రాష్ట్రంలో తొలిసారిగా గిరిజన, లంబాడి యువతకు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు రాములు నాయక్. 16 జట్లు పాల్గొంటున్నాయని, విన్నర్ కి ₹1,00,000, రన్నర్ కి ₹50,000 నగదు బహుమతి ఇస్తామన్నారు. ఎల్బీ స్టేడియంలో 24, 25, 26 తేదీన ఈ 3 రోజులు సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ ఉంది. ఇందులో 16 టీవీలు అన్ని జిల్లాలకి సెలెక్ట్ చేయడం జరిగింది. మొదటి బహుమతి ₹1,00,000, విన్నర్కి, రన్నర్కి ₹50,000. 70 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఎల్బీ స్టేడియంలో గిరిజన పిల్లలు, లంబాడి పిల్లలు ఆడడం ఇది మొదటిసారి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. కొత్త ప్రభుత్వం మంచిగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొన్ననే సేవాలాల్ మహారాజ్కు ముఖ్యమంత్రి గారు వచ్చి ₹1 కోటి నుంచి ₹2 కోట్ల ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను 4-5 క్రీడాకారులను ప్రోత్సహించాలి. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేబుల్స్ తో నకిలీ సరుకులు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 3 నిందితుల్ని అరెస్ట్ చేసి 2 కోట్ల విలువైన సామాగ్రిని సీజ్ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీసులు.
హైదరాబాద్లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేబుల్స్తో నకిలీ సరుకులు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. లేబుల్స్ మాత్రం బ్రాండెడ్, అందులోని సరుకు కల్తీ ఉంటుంది. రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్ టీ పౌడర్స్, హార్పిక్, లైసాల్, ఎవరెస్ట్ మసాలా, పారాచూట్ హెయిర్ ఆయిల్, సర్ఫ్ ఎక్సెల్ ని తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. కాటేదాన్, నాగరంలో యూనిట్స్ ఏర్పాటు చేసి అక్రమ దందా కొనసాగిస్తున్నారు కేటుగాళ్లు. కాచిగూడలో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేబుల్స్ తో నకిలీ వస్తువులు తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశామన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్. 3 నిందితులను అరెస్టు చేసి 2 కోట్ల విలువైన ప్రొడక్ట్స్ ని సీజ్ చేసినట్లు తెలిపారు. మరో 3 పరాల్లో ఉన్నారని చెప్పారు. నిందితులు బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజులుగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ఇంటిలో వాడుకునే వస్తువుల వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్లోకి అమ్మడం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రజలను చీట్ చేస్తున్నాడు, విపరీతంగా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. దీని మొత్తం ఖరీదు ఎంత ఉంటుందంటే దాదాపు 2 కోట్ల వరకు ఉండే ఈ మెటీరియల్ తర్వాత ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇలాంటి నకిలీ ప్రొడక్ట్స్ వాడటం వలన ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందన్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాల్. హైదరాబాద్ మొత్తం నిందితులకు నెట్వర్క్ ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఏమైనా సప్లై చేస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, కిరాణా షాప్స్ యజమానులకు డూప్లికేట్ ప్రొడక్ట్స్ పై అవగాహన ఉందన్నారు. ప్రజలెవరైనా డూప్లికేట్ వస్తువులు గుర్తిస్తే సమాచారం ఇవ్వాలన్నారు డీసీపీ రష్మి పెరుమాల్. So there is demand across this because when you are doing counterfeit of an item, automatically the value of manufacture goes down. Once the manufacturing cost goes down, then profits increase for these kind of people. So that is why they have a network of people across the city where they will supply these goods. So dan midane oka small portion lo we have targeted and raided. Now we will continue our raids so that this entire supply chain is destroyed. తక్కువ ధరకే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయన్న ఆశతో నకిలీ సరుకులు కొని ప్రాణాలపైకి తెచ్చుకోవద్దన్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరో 3 నిందితులను పట్టుకుంటామన్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో చిన్నపిల్లల్ని అమ్ముతున్న గ్యాంగ్ ని పట్టుకున్నారు పోలీసులు. అహ్మద్గూడ చౌరస్తాలో 4 నెలల బాబుని ఓ కుటుంబానికి అమ్ముతున్న సనా, ఎఫ్సిబా, ప్రసన్న, లక్ష్మిలను అరెస్ట్ చేశారు పోలీసులు. శిశు సంక్షేమ శాఖ, ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో పాల్గొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోయాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో కొత్తగా కడుతున్న భవనంపై నుండి పడి ఒడిశాకు చెందిన రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. బిల్డింగ్ 4వ అంతస్తులో పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడు. పోస్టుమార్టం కోసం రమేష్ డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ జలవిహార్ నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ పేరుతో వాహనాల్ని తనిఖీ చేపట్టారు. సరైన నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న 15 బైకుల్ని సీజ్ చేశారు పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీసులు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో జరిగిన ఈవెంట్ కి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్, పలువురు మంత్రులు, ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
రాజారెడ్డి ప్రియా అట్లూరి రిసెప్షన్ కి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ రఘురామకృష్ణరాజు, కేవీపీ మాణిక్యం ఠాగూర్, సీఎం రమేష్, మల్లు రవి, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, తులసిరెడ్డి హాజరయ్యారు. రిసెప్షన్ కి హాజరైన బంధువుల్ని, నేతలను వేదికపైకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్. ఈ నెల ఫిబ్రవరి 17న వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియా అట్లూరితో వివాహం రాజస్థాన్ జోధ్పూర్ ప్యాలెస్ లో జరిగింది. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులను ఈ విందు ఏర్పాటు చేశారు షర్మిల. మంది ఒకేసారి గంట పాటు పాటలు పాడుతూ సంగీతం కీబోర్డ్ ని వాయిస్తూ ఏషియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. వయసుతో సంబంధం లేకుండా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ సెయింట్ థామస్ కేథడ్రాల్ చర్చిలో యేసువ గ్రేట్ హాలల్ పాఠశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారని నిర్వాహకులు అగస్టిన్ దండింగి, ఎత్సిబా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి వసుధ అశోక్ పర్యవేక్షించారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమము చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే ఈవెంట్ని మేము సాధించాము. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అనే ఒక స్కూల్ని మేము స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఉచితంగా ఈ యొక్క సంగీత విద్యను మేము అందిస్తూ ఉన్నాము. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క స్కూల్ ద్వారా చాలామంది లాభం పొందారు. మరింత మాత్రమే కాకుండా ఆన్లైన్ కాబట్టి అనేక దేశాలకు కూడా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా మనం అందించవచ్చు. దాన్ని ఉపయోగించుకుని మేము వివిధ దేశాల్లో, అనగా మనం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, అలాగే యూకే, ఖత్తరు, అబుదాబి, ఇంకా నేపాల్, తర్వాత చైనా, ఇంకా దాదాపు 17 దేశాలలో ఈ యొక్క మ్యూజిక్ స్కూల్ విస్తరించింది. దీని ద్వారా ఇప్పటికి మేము 4300 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా ఈ యొక్క సంగీత విద్యను అందించాం. హిందీ లాంగ్వేజ్లో పిల్లలందరికీ చక్కగా బోధించడంతోనూ, అదేవిధంగా లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో చక్కగా TLMs రెడీ చేయడంతోనూ, నాకు సోషల్, అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి అవేర్నెస్ బయటకు తీయడంతోనూ నాకు ఈరోజు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు నాకు చక్కటి అవార్డు ఇవ్వడం జరిగింది. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. మన హిందీ రాజ్యభాష కాబట్టి దీన్ని మరింత ఎక్కువగా పిల్లలకు పరిచయం చేస్తూ దాంట్లో ప్రతి ఒక్కరిని ఆ విధంగా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలనేది. హైదరాబాద్ బస్ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్స్ నిరుపయోగంగా మారాయి. గ్రేటర్లో ప్రధాన మార్గాల్లో గతంలో అధునాతన హంగులతో ఏసీ ఫెసిలిటీస్తో బస్ షెల్టర్స్ ని ప్రారంభించారు. కానీ గత 2 ఏళ్లుగా మెయింటెనెన్స్ లేక అధ్వానంగా మారాయి. వచ్చేదంతా సమ్మర్ సీజన్ కావడంతో ఏసీ బస్ షెల్టర్స్ ని బాగు చేయాలంటున్నారు ప్రయాణికులు.
గ్రేటర్ హైదరాబాద్ లో బస్ షెల్టర్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఏసీ బస్ స్టాప్స్ ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. కొన్ని చోట్ల సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని అక్రమార్కులకు అడ్డాలుగా మారుతున్నాయి. హైటెక్ హంగులతో 2018లో గ్రేటర్ పరిధిలో కొన్ని మేజర్ రూట్లలో ఏసీ బస్ స్టాప్స్ ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, ఖైరతాబాద్, తార్నాక, దిల్సుఖ్ నగర్, ఎస్పీ రోడ్డు, ఎల్బీ నగర్ వంటి పలు ప్రాంతాల్లో నిర్మించారు. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల నిఘా, విమెన్ సేఫ్టీ అలారం బటన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్లు వంటి సదుపాయాలు కల్పించారు. కానీ ప్రస్తుతం ఏసీ బస్ షెల్టర్లు మెయింటెనెన్స్ లేక ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. సీసీ కెమెరాలు ఏసీలను దొంగతనం చేశారంటున్నారు పబ్లిక్. ఖాళీ ఉంటాయి, ఎవరు ఉండరు. ఏం కూర్చుంటలేమ్మా, మేము ఆడ నుంచి దిగే వరకు వెళ్ళిపోతాడు. ఏమో ఎన్ని రోజులు పోయిన ఏడాది నుంచి అట్లనే ఉంటున్నాం కదా. మాకు ఏసీ వద్దమ్మా, మాకు కరెక్ట్ టైంలోకి బస్సులు ఉంటే చాలు. ఆఫీస్లో అనవసరంగా మాకు మాటలు పడుతున్నాయి కదా, బస్సులు ఉంటే చాలు. మాకు ఏసీలో కూర్చో అంత అవసరం కూడా లేదు మాకు. రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. బస్సుల కోసం స్టాపుల్లో వెయిట్ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిటీలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదా గతంలో ఏర్పాటు చేసిన ఏసీ బస్టాండ్లను క్లీన్ చేయాలంటున్నారు. ఫ్రీ బస్ స్కీమ్ వచ్చాక బస్సులు టైంకి రాక బస్టాండ్ లో నిలబడేందుకు కనీసం సీటింగ్ నీడ కూడా ఉండడం లేదంటున్నారు ప్రయాణికులు. ఇదివరకు ఏసీ ఉండేది, సీసీ క్యామ్స్ ఉండేవి, అలారం ఉండేది, అన్నీ తీసేశారండి. అసలు ఏది అవైలబిలిటీ లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. 6 దాటితే మాత్రం లైట్స్ కూడా ఉండవు బస్ స్టాండ్లో. అసలు ఇబ్బంది అవుతుంది. వేరే వాళ్ళు ఎవరో వచ్చేసి ఉంటారు, భయం వేస్తూ ఉంటుంది. కొంచెం ఆఫీస్ టైమింగ్స్ లేట్ అయిపోతే బస్ స్టాప్లో చాలామంది, ఇక్కడ ఆఫీస్ వాళ్ళందరూ లేడీస్ చాలామంది ఉన్నారు. బస్సులు వచ్చే వరకు మేము అందరం నించోనే ఉండాలి. ఏసీ బస్ స్టాప్లు ఉన్నాయి కానీ పేరుకే ఉన్నాయి. ఇక్కడ లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏసీలు కానీ ఏవి లేవు. కూర్చోడానికి అంతే ఏం లేవు, మామూలుగా ఇంతే ఉంటాయి, 1-2 ఉంటాయి అంతే, ఎక్కువేమి ఉండవు. కాకపోతే ఏసీ పెట్టారు కానీ పేరుకే వాస్తే అన్నట్టు ఉంది. ఏమి ఏసీ ఏం పని చేయదు. అటు కూడా ఇట్లనే ఇబ్బంది ఉన్నది మేడం, చాలా ఇబ్బంది ఉంటుంది. రోజు ఉరుగు బస్సులు రావట్లేవు, ఇబ్బందిగా ఉంటాను, నిలబడే పోతాను. ఈ ఫ్రీ బస్సులు అయినా కానీ ఇంకా లాంగ్ అయిపోతాను, ఇంకా ఉరికిపోయి ఎక్కుతాను. పెట్టాను మేడం, ఇట్లా ఎండకు ఇట్లా నిలబడతాను కూడా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం సిటీలో లక్షల రూపాయలతో నిర్మించిన ఏసీ బస్ షెల్టర్లు హోర్డింగులు, అడ్వర్టైజ్మెంట్ల కోసం తప్ప ఎందుకు ఉపయోగపడడం లేదంటున్నారు పబ్లిక్. రానున్నది ఎండాకాలం కావడంతో అత్యధిక టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. సిటీలోని ప్రయాణికులకు ఉపయోగపడేలా ఏసీ బస్ షెల్టర్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు. బస్ షెల్టర్లు లేని చోట కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో వెల్లుల్లి రేట్లు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో పెరిగిన రేట్లతో వాటిని కొనేందుకు జంకుతున్నారు జనం. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురవడంతో వెల్లుల్లి పంట దెబ్బతినడంతో కొంత కొరత ఏర్పడిందన్నారు. కొత్త పంట వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు. దేశంలో వెల్లుల్లి ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకు తక్కువగానే ఉన్న రేట్లు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో దాదాపు 400 రూపాయలు పలుకుతుంది. కొన్ని రోజుల కింద వరకు టమాటా ధరలు భారీగా ఉండటంతో వాటిని కాపాడుకునేందుకు సెక్యూరిటీని పెట్టుకున్నారు రైతులు, వ్యాపారులు. ఇక ఇప్పుడు వెల్లుల్లి పంట దొంగతనం కాకుండా ఉండేందుకు కొందరు సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లలో కిలో వెల్లుల్లి ధర 400 వరకు పలుకుతుండటంతో వాటిని కొనాలంటే జంకుతున్నారు జనం. అంత ధర పెట్టి వెల్లుల్లిని కొనుగోలు చేయలేని వారు వాటిని కూరల్లో వేయటం మానేస్తున్నారు కొందరు. మరికొందరేమో కిలో కొనేవారు హాఫ్ కిలో, హాఫ్ కేజీ కొనేవారు పావు కిలో కొంటున్నామని చెబుతున్నారు పబ్లిక్. ఎప్పుడు కూడా వెల్లుల్లి ఈ రేంజ్ లో పెరగలేదని చెబుతున్నారు. గతంలో 30-40 రూపాయలకు కొనే పావు కిలో వెల్లుల్లి ఇప్పుడు 90 రూపాయల వరకు వస్తుందంటున్నారు. అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడు తీసుకున్నా, ఇంతకుముందు పావు కిలో 40 రూపాయలు ఉండేది, ఏది వెల్లుల్లి అల్లం కూడా. ఇప్పుడు 80 రూపాయలు, అంటే డబల్ అయిపోయింది. మరి పేదవాళ్ళు, రోజువారి కూలి వాళ్ళు, ప్లస్ నెల జీతం వచ్చి చేసేటోళ్ళు ఇది కొని తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేసి అది దాని రాజకీయం ఏదో మాట్లాడతారు, కానీ ఈ నిత్యావసర సరుకులు రోజువారీ వాడుకునే దాని మీద శ్రద్ధ ఉంచి కొంచెం రేట్లు తక్కువ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. పావు కిలో 90 రూపాయలు 80 రూపాయలు చెప్తే ఏం కొంటామో, ఏం పచ్చళ్ళు పెడతారు. ఇంటి దగ్గర ఆడవాళ్ళేమే ఏం తెచ్చినావు అని అడుగుతారు. మరి ఎక్కువ రేట్ అవడం కొండలే, పావు కిలో అర్ధ పావుగా తీసుకున్నాం. ఇంతకుముందు 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు
ఉండేది. అల్లము వెల్లుల్లి కలిపి 50 రూపాయలకి వచ్చేది పావు కిలో. ఇప్పుడేమి ఒక్క ఎల్లుల్లి 80 రూపాయలు 90 రూపాయలు చెప్తారు. అవి కూడా పచ్చిగా ఉన్నాయి, ఇంకా కొత్తది పచ్చిగా ఎండిన తర్వాత ఆరిపోతాయి. వెల్లుల్లి పంటను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు. ఈ ఏడాది ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురవడంతో వానాకాలం పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న నిల్వలు మొత్తం ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్లో వెల్లుల్లి సరుకుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో 70 రూపాయలు పలికే కేజీ వెల్లుల్లి ప్రస్తుతం 400కు చేరింది. మొన్నటి వరకు కొన్ని చోట్ల 500 వరకు పలికిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు వ్యాపారులు. 50 రూపీస్ ఉండే, 45, 40 పావు కిలో 40 అలా ఉండే. మరి ఎట్లా అంటే ఏమో ఐ డోంట్ నో, బట్ మేబీ రెడ్యూస్ అయితే ఎక్కువ మంది కొంటారు. ఇంకా అల్లం వెల్లుల్లి తక్కువ వేసారు, దాని గురించి రేటు. ఇంకొకటి ఏమిటంటే కొత్త గడ్డ వచ్చింది. ఇప్పుడు కొత్త గడ్డ అంటే ఇంకో 10-15 రోజుల ముందే వచ్చేది. అక్కడ తీసేటప్పుడు వర్షం పడ్డ కారణంగా వర్షం పడితే తీయనికి రాదండి. సంవత్సరంలో ఒకటేసారి పంట వస్తుంది. ఇది సంవత్సరం మొత్తం స్టోరేజ్ పెట్టుకోవాలి పడుతుంది పంటని. ఒక 15 రోజులు ఎంటకు పోయి రేట్లు పెరిగింది, దానికి మించి ఏం లేదండి. ప్రజెంట్ కేజీ వచ్చేసి 220, 240, 280 వరకు నడుస్తుందండి. నెంబర్ 1. ఈ సంవత్సరం ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా వెల్లుల్లి ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. పైగా పెరుగుతున్న వెల్లుల్లి ధరలు సామాన్య ప్రజలతో పాటు ఫుడ్ బిజినెస్ పై పడుతుంది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.